ఓం నమో భగవతే రుద్రాయ. వివాహం కాలేనటువంటి అమ్మాయిలకు ఈ యొక్క పరిహారాన్ని కనుక ఆచరించారు అంటే వారికి 41 రోజులలో వివాహం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది మనం శివుడికి చేసుకునేటటువంటి అభిషేకం. ఇది ఒక పాశుపతాస్త్రం. ఈ పాశుపతాస్త్రాన్ని ఎవరైతే చేసుకుంటారో వారికి తప్పనిసరిగా 41 రోజులలో మంచి ఫలితాలు అనేటటువంటివి కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ యొక్క పాశుపతం పేరు ఏమిటి అంటే అఘోర గౌరీ పాశుపతం. ఈ అఘోర గౌరీ పాశుపతంతో మనం శివుడికి నమక చమకాలతో సంపుటీకరణం చేసి అభిషేకం చేసి తదుపరి మనం దేవీ ఖడ్గమాల స్తోత్రంతో హోమం కూడా చేసుకున్నట్లయితే ఎవరికైతే ఎప్పటి నుంచో ఎన్నో పరిహారాలు ఆచరించినా సరే జరగలేనటువంటి కన్యలకు తప్పకుండా వివాహం జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఎన్నో పరిహారాలు ఆచరించాము అయినా సరే మాకు వివాహం జరగలేదు అంటే వారు ఈ అఘోర గౌరీ పాశుపతం తప్పకుండా ఆచరించండి. వారికి తప్పనిసరిగా వివాహం జరుగుతుంది. వివాహం కానటువంటి కన్యలు ఈ యొక్క పరిహారాన్ని ఆచరించాలి. అయితే ఇక్కడ మీకు ఈ పూజా కార్యక్రమం అంతా కూడా ఎలా చేశాము అనేటటువంటిది కూడా పెడుతున్నాను. మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో ఉన్నటువంటి అయ్యగారి చేత ఈ యొక్క పరిహారాన్ని ఆచరించి వివాహం కానటువంటి కన్యలంతా కూడా వివాహం జరిగే విధంగా మీకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ అఘోర గౌరీ పాశుపతాన్ని వివాహం కానటువంటి కన్యలంతా కూడా ఆచరించి వారందరికీ కూడా వివాహం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ పరిహారాన్ని ఆచరించండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం. ओम अघोरेभ्यो दघोरेभ्यो घोर घोरधरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः घोर गौर्यै नमः। ओम अघोरेभ्यो दघोरेभ्यो घोर घोरधरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः घोर गौर्यै नमः। ओम अघोरेभ्यो दघोरेभ्यो घोर घोरधरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः घोर गौर्यै नमः। ओम अघोरेभ्यो दघोरेभ्यो घोर घोरधरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः घोर गौर्यै नमः।